ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయని తెలుస్తోందన్నారు. ఫామ్ హౌస్ లో మామిడి తోటల్లో ఎక్కడేం పెట్టారో విచారణ జరుపుతామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అదే సమయంలో తాము ముఖ్యమంత్రి రేసులో లేనని పొంగులేటి స్పష్టం చేశారు. ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పదే పదే సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర నుంచి, ఆనరబుల్ హైకోర్టు జడ్జిల దగ్గర నుంచి, సామాన్య కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, చివరికి భార్యాభర్తల దగ్గర నుంచి తన సొంత కూతురు ఫోను, తన సొంత అల్లుడి ఫోను ట్యాప్ చేశామని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులు ఆనాడు గగ్గోలు పెట్టింది నిజం ఎంతైతే ఉందో, ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారు. వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పదే పదే ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఇప్పుడు మరో కీలక అంశము ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేశారు. రాష్ట్రంలో మరి ఇంకా ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతుందని మంత్రి కీలక వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ ఖమ్మంలో ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి తాను నిన్న ఉద్యోగ సంఘం నాయకులతోటి మాట్లాడినటువంటి మాటలను బీఆర్ఎస్ నేతలు ఈ రోజు ఆ మీడియా సమావేశంలో మీడియాకు ఆడియో కాల్స్ చూపించారు. ఈ క్రమంలో దాన్ని మంత్రి గుర్తు చేస్తూ ఈ అంశం ఎట్లా బయటకు వచ్చింది, ఫోన్ ట్యాపింగ్ ఇంకా బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడతారన్న అంశాన్ని ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. అయితే ఈ ఎక్విప్మెంట్ గతంలో బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేసిందన్న తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అదే అంశంలో అటు కేటీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ను కూడా సిట్ విచారించినటువంటి నేపథ్యంలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ కు బీఆర్ఎస్ నేతలు పాల్పడుతున్నారు. అప్పటి కొనుగోలు చేసినటువంటి ఆ యంత్రాలన్నీ కూడా ఇంకా బీఆర్ఎస్ నేతల ఇళ్లలోనే ఉన్నాయి, ఇంకా వాళ్ళ ఫామ్ హౌస్ లో ఉన్నాయి, వాళ్ళ మామిడి తోటల్లో ఉన్నాయంటూ కూడా ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం దీంట్లో ఇంకా బీఆర్ఎస్ నేతలు పాల్పడుతున్నారు కనుక ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేస్తా ఉంది. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతకి ఎవరైతే దోషులని ఇంకా ఉన్నారో వాళ్ళ మీద కూడా చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. అయితే గతంలో బీఆర్ఎస్ హయాంలో అనేక ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అప్పటి నేతలుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి ఇలా కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేశారన్న అంశానికి సంబంధించి ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాతకి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారో వాళ్ళంతా సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ కు వీళ్ళంతా కూడా ఫిర్యాదులు చేసినటువంటి క్రమంలో ఆ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి అనేక మంది అధికారులను కూడా ప్రశ్నించారు. అటు ప్రభాకర్ రావుని ప్రశ్నించినటువంటి ప్రణీత్
ప్రశ్నించారు. ఇట్లా అనేక మంది అధికారులను ప్రశ్నించారు. తర్వాతకి ఈ ఫోన్ ట్యాపింగ్ కు కారకులుగా భావిస్తున్నటువంటి అటు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను కూడా సిట్ విచారణ చేసింది. ఇప్పుడు ఇదే అంశాన్ని కూడా మళ్ళీ పొంగులేటి తెర మీదకి తేవడంతో ఇంకా బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఈ అనుమానాలు బలపడడానికి నిన్న ఉద్యోగ సంఘ నేతలతోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి ఒక వీడియో కాన్ఫరెన్స్ బయటకు వచ్చింది. ఆ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా రేపు జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఓట్లకు సంబంధించి ఉద్యోగులతోటి ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించడం అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అది ఇంటర్నల్ గా జరిగినటువంటి సమావేశము. ఈ రోజు బీఆర్ఎస్ నేతలు దాన్ని ఆడియోతో సహా మీడియాకు ప్రదర్శించినటువంటి నేపథ్యంలో ఈ అంశం ఎట్లా బయటకు వచ్చింది అనేది పొంగులేటి ప్రశ్నించారు. ఇది ఇంకా ఫోన్ ట్యాపింగ్ కు బీఆర్ఎస్ నేతలు పాల్పడుతున్న అనుమానాలను అయితే ఆయన స్పష్టంగా చెప్పారు. దీని మీద ఇంకా ఈ ట్యాపింగ్ కు అప్పుడు ట్యాపింగ్ చేసినటువంటి పరికరాలు అన్ని కూడా ఇంకా బీఆర్ఎస్ నేతల వద్ద ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉంటాయనే అనేది కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. మొత్తానికి మరొకసారి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది మరొకసారి తెర మీదకి రావడం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో ఎవరున్నారనేది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. కీలక మంత్రి కూడా వ్యాఖ్యలు చేస్తారు కనుక దీని మీద సీరియస్ గా కూడా ప్రభుత్వం దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సొంత కూతురు ఫోను, తన సొంత అల్లుడు ఫోను ట్యాప్ ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పదే సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర నుంచి, ఆనరబుల్ హైకోర్టు జడ్జిల దగ్గర నుంచి, సామాన్య కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, చివరికి భార్యాభర్తల దగ్గర నుంచి తన సొంత కూతురు ఫోను, తన సొంత అల్లుడు ఫోను ట్యాప్ చేశామని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులు ఆనాడు గగ్గోలు పెట్టింది నిజం ఎంతైతే ఉందో ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు